వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి ప్రపంచ వేదికపై హాట్ టాపిక్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశంలో ట్రంప్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఏకంగా ట్రంప్ ను సేవియర్ ఆఫ్ సౌత్ ఏషియా అని పిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు షరీఫ్ అంతలా ఎందుకు తగ్గారు? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన కామెంట్స్ ఒక పెద్ద వైరల్ సెన్సేషన్. వాషింగ్టన్ లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్ లో సీన్ చూస్తే పాకిస్తాన్ తన ఫారిన్ పాలసీని ఎంతలా తగ్గించుకుందో అర్థమవుతుంది. ఫిఫా చీఫ్ కంటే వెనుక సీట్ లో కూర్చున్న షరీఫ్ ఎలాగైనా ట్రంప్ దృష్టిని ఆకర్షించాలని తెగ ప్రయత్నించారు. ట్రంప్ ను చూసి షరీఫ్ ఏమన్నారో తెలుసా? మీరు దక్షిణాసియాను కాపాడారు, మీరు ఒక గొప్ప శాంతి కాముకులు, మీరు మా ప్రాంతానికి రక్షకుడు అంటూ క్రీజ్ ప్రో మ్యాక్స్ లెవెల్లో పొగిడేశారు. అఫ్ కోర్స్ ట్రంప్ టీం కూడా ఈ పొగడ్తలకు కాస్త షాక్ అయ్యే ఉంటుంది. ఒకప్పుడు పాక్ డిఫెన్స్ మినిస్టర్ అమెరికా మమ్మల్ని టాయిలెట్ పేపర్లా వాడుకుంది అని తిడితే, ఇప్పుడు అదే దేశ ప్రధాని వెళ్లి ట్రంప్ కాళ్ల దగ్గర కూర్చున్నట్టుగా మాట్లాడటం ఏంటని నెటిజన్లు తిక్క కుదిరేలా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కూడా తన స్టైల్లో స్టోరీని నడిపించారు. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం రాకుండా నేనే ఆపానని, నా వల్లనే సీజ్ ఫైర్ కుదిరిందని క్లెయిమ్ చేసుకున్నారు. మీరు యుద్ధం చేస్తే మీ మీద 200% టారిఫ్స్ వేస్తారని బెదిరించాను, దాంతో వాళ్ళు భయపడి వెనక్కి తగ్గారు అని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే విచిత్రం ఏంటంటే ట్రంప్ చెప్పే లెక్కల్లో ఎప్పుడూ క్లారిటీ ఉండదు. ఒక్కసారి 8 విమానాలు కూలాయంటారు, ఇంకోసారి 10 అంటారు, మరోసారి 11 అంటారు. అసలు అక్కడ ఏం జరిగిందో ఆయనకైనా తెలుసా అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక పాకిస్తాన్ ప్రధానిని ట్రంప్ పిలిచిన తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. క్లాస్ లో టీచర్ స్టూడెంట్ ని పిలిచినట్టు షెహబాజ్ ఒకసారి లేచి నిలబడు అని ట్రంప్ అంటే, షరీఫ్ వినయంగా లేచి నిలబడటం చూస్తుంటే పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఒకవైపు దేశంలో తిండి లేదు, మరోవైపు అప్పుల కోసం వరల్డ్ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా పక్కనే కూర్చొని లోన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ట్రంప్ ను పొగడటం తప్ప వారికి మరో దారి లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ద్వారా ట్రంప్ ఐక్యరాజ్య సమితికి సమాంతరంగా ఒక పవర్ సెంటర్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇండియా ఈ మీటింగ్ కు కేవలం ఒక అబ్జర్వర్ ని మాత్రమే పంపి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం ట్రంప్ కాళ్ల దగ్గర చేరి తన ఉనికిని కాపాడుకోవాలని చూస్తుంది. మరి ఈ ఫ్లాటరీ షరీఫ్ కు ఏమైనా డాలర్లు తెచ్చిపెడతాయా, లేక పాకిస్తాన్ పరువు గంగలో కలుస్తుందా? వేచి చూడాలి.